ముఖ్యంగా మీడియా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. దేశంలో 29 రాష్ట్రాల లోపల వెంటనే చెల్లించాలి. ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితి లేదు. వెంటనే చెల్లించాలి. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో రిటైర్ మాకు ఇవ్వాలి. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ప్రతి రాష్ట్రంలో రిటైర్ అయిన వెంటనే వాళ్ళకు రావాల్సిన బకాయిలు వెంటనే ఇచ్చేస్తున్నారు. ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటున్న మన రాష్ట్రంలో మాత్రమే ఇటువంటి పరిస్థితి దాపునించింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ యొక్క శరీరం మాకొద్దు, నా శరీరం కోసుకుంటారా, నేను ఏమి ఇవ్వాలంటున్నాడు, నేను ఏ పథకం ఆపాలంటున్నాడు. మేము ఏ పథకాలకు వ్యతిరేకం కాదు. ఎందుకంటే ప్రజల్లో భాగం మేము. అన్ని పథకాలు మీరు ఏ పథకాలైనా పెట్టండి, ఆ పథకాలు నడిపించుకోండి. కానీ మాకు మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి మేము సుమారు 30 నుంచి 40 సంవత్సరాలు ప్రజాసేవ చేసి, ప్రజలకు సేవ చేసి, ప్రభుత్వాలకు సేవ చేసి మేము రిటైర్ అయిన తర్వాత ఒక ప్రశాంతమైన జీవితం గడపాలని అనుకుంటున్న క్రమంలో మాకు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు పెన్షన్ భిక్ష కాదు, పెన్షన్ హక్కులాగా సుప్రీంకోర్టు ప్రకటించింది. కాబట్టి దాన్ని మేము అమలు చేయమంటున్నాం. అంతేగాని మేమేం మిమ్మల్ని మీ ఇంటి సొమ్ము ఇవ్వమంటలేం, మీ యొక్క మీ మీ ఆస్తులను ఇవ్వమంటలేం. ముఖ్యమంత్రి గారు, మీ అన్ని పథకాలు కొనసాగించండి. మేము కూడా ప్రజల్లో భాగమే కదా, మరి మేము కూడా మీకు ఓటేసినాం కదా. కాబట్టి మరి మా సమస్య ఏమిటి, మా యొక్క మా మా బ్రతుకులు ఏంటి, మేము పెన్షన్ మేము ఇల్లు కట్టుకోవాలి, మేము పెళ్లి చేయాలి, పిల్లలు పెళ్లి చేయాలంటే ఆగిపోయినాయి. మా దగ్గర ఇప్పుడు హన్మకొండలో ఎస్ఐ ఆయన బిడ్డ పెళ్లి చేశాడు, సిఐ అయితే బిడ్డ పెళ్లి అయిన తర్వాత అతడు ఒప్పుకున్నాడు. డబ్బులు వచ్చిన తర్వాత ఏదైతే ఈ యొక్క పెన్షన్ బకాయిలు వచ్చిన తర్వాత తన బిడ్డ కట్టం ఇస్తాను ఒప్పుకుంటే అతడు ఇయ్యలేకపోతే ఆ యొక్క అల్లుడు అతన్ని హింసిస్తే, బిడ్డను హింసిస్తే ఆమె ఆత్మహత్య చేసుకున్నది. వెంటనే ఆ యొక్క ఎస్ఐ కూడా పాపం ఆయన చనిపోవడం జరిగింది. చూడండి, హార్ట్ అటాక్ తో ఆ యొక్క సిఐ గారు దాన్ని భరించలేక ఇటువంటి మరి అతడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ విధంగా 42 మంది వివిధ సమస్యలతోని డబ్బులు ఉండి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోలేక ఈ డబ్బులు వస్తే చేయించుకుందాం అనేటువంటి ఆలోచనలో మేము దాచుకున్నామండి. ప్రభుత్వం మాకు ఒట్టికి ఇవ్వట్లేదు. మా జీతం నుంచి నెల నెల కోత పెట్టినటువంటి డబ్బులే ఇవి. మేము ఇన్కమ్ ట్యాక్స్ కట్టాం. అన్ని రకాలుగా పన్నులు కట్టిస్తూ చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మేము ఉద్యోగం చేసినటువంటి ఈ యొక్క పెన్షనర్లను ఈ విధంగా 60 ఏళ్ళు దాటినటువంటి సీనియర్ సిటిజన్ మీరు గౌరవిస్తున్నారు, ఎన్నో చెప్తున్నారు, ఇన్ని పథకాలు అవి అంటున్నారు. మరి మా యొక్క బాధలు మరి అర్థం చేసుకొని ఇప్పటికైనా ప్రభుత్వం మా కళ్ళు తెరిచి మా బకాయిలు ఇప్పించాలని చెప్పి, లేనిచో మేము ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మేడం